హాయ్. ఈరోజు మటన్ వండుతున్నా. ఎట్లా చేయాలో చెప్తావా మా అందరికి? ఎట్లా చేయాలో చెప్తున్నా. ఓకే, చెప్తా. హాయ్, వెల్కమ్ టు కుకింగ్ విత్ మమ్మీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ ఎట్లా వండాలో మా మమ్మీ చూపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి మమ్మీ? మటన్ కడిగి ఉడకబెట్టిన 5 విజిల్ వచ్చేదాకా. ఇదా? 5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టిన. నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత ఒకటిన్నర నూనె, పావులతో ఒకటిన్నర నూనె. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉల్లిగడ్డలు వేయాలి. ఆనియన్స్ ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకున్నా. 1/2 కేజీ మటన్కి 5 ఉల్లిగడ్డలు. ఎన్ని నిమిషాలు క్లోజ్ చేయాలి? ఇది ఉడకాలి. ఉడికినాక 5 మినిట్స్ 10 మినిట్స్? ఉల్లిగడ్డలు మంచిగా ఉడకాలంటే 10 నిమిషాలు. ఓకే, చూడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? మధ్య మధ్యలో కలపాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినట్టున్నాయి కదా? కారం ఇంకా కొంచెం అయితే బాగుంటుంది. ఇంకా కొంచెం ఫ్రై కావాలా? ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇవి ఎంత మంచిగా ఉడికినాయి అనుకో అంత మంచిగా ఉంటుంది, గ్రేవీ లాగా వస్తుంది మటన్. ఇవి ఉడకముందు వేసుకుంటే అట్లనే పచ్చిగా ఇట్లా గుడ్డుగా కనబడుతుంది. మెత్తగా ఉడికినాయి అనుకో 5 పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం ఉప్పు వేస్తాం. ఇప్పుడే సాల్ట్ వేయాలా? దొడ్డుప్పు కొంచెం వేసుకుంటాం. రా సాల్ట్ అంటారు కదా దీన్ని. దొడ్డుప్పు కొంచెం. మళ్ళీ సన్నుప్పు కూడా వేస్తావా? తర్వాత కలవకపోతే వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా. ఇంకా కొంచెం ఫ్రై అయితే ఇంకా ఫ్రై కావాలా? అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే ఇంకా కొంచెం కావాలి. మళ్ళీ క్లోజ్ చేయాలా? నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? అల్లం వెల్లిగడ్డ, ఆనియన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లిగడ్డ రాత్రి నూనె. తర్వాత కలిపినాక పసుపు వేసుకోవాలి. చేతితోనే వేస్తా. తర్వాత మటన్ వేస్తా. మటన్ వేసేయాలి. ఇంకా ఇది ఉడికింది ఉంది కదా, మనం ఇందాక బాయిల్ చేసుకున్న మటన్ వేసేసేయాలి ఇప్పుడు ఇందులో. ఇది మంచిగా ఉడికినాక టమాటా మళ్ళీ దీన్ని బాయిల్ చేయాలా? ఉడకాలి ఇక. కొంచెం వాటర్ పోసి. నెక్స్ట్ ఏంటిది మమ్మీ? ఇప్పుడు వాటర్ పోసి పెట్టినాం కదా, ఓపెన్ చేసి చూసుకోవాలా? చూసుకోవాలి. మంచిగా బాయిల్ మంచిగా ఉడికింది కదా. కొంచెం గట్టి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. కొంచెం కలుపుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఉడికింది. టమాటాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంచి స్మెల్ వస్తుంది. ఉడికింది కదా, కలుపుకోవాలి. కలుపుకొని మసాలా వేసుకోవాలి. ఇంకా ఫైనల్ టచ్ అయ్యి ఇక అయిపోయింది. మసాలా వేస్తే అయిపోయినట్టేనా? మసాలా వేసినాయి. మసాలా వేసి ఒక నిమ్మకాయ పిండుకుందాం. లెమన్ హాఫ్ సరిపోతుంది కదా.
ఒకటైతే కొంచెం ఇది కొత్త కారం కదా, కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఒకటి పిండుకుంటే సరిపోతుంది. మళ్ళీ కలుపుకోవాలా? ఒక 5 నిమిషాల నుంచి దించేసుకోవాలి. అయిపోయినట్టేనా మటన్ కర్రీ? ఒక 5 నిమిషాలతో బంద్ చేసుకోవాలి. మసాలా నిమ్మకాయ వేసినా కదా, 5 నిమిషాలతో అయిపోతుంది. మీకు నచ్చితే ఇట్లా చేసుకోండి. మీకు కూడా నచ్చితే ఒకవేళ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఇది కొత్త కారం కాబట్టి కొంచెం ఎర్రగా కనబడుతుంది. అయినా మనం ఎక్కువ కారం తింటాం కాబట్టి మనకి మేము ఎక్కువ కారం తింటాం కొంచెం, అట్లా అనేసి కొంచెం ఎక్కువనే ఉన్నది కారం. లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? నేనే చెప్పాలా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు. మీకు నచ్చితే మీరు ఇట్లా చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.